ఇది మాట్లాడటానికి ఇబ్బందికరంగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ మీరు ప్రతిరోజు మీరు మోషన్ పాస్ చేసేటప్పుడు టాయిలెట్లో చూసేది వాస్తవంలో మీ శరీరం ఇచ్చే అత్యంత ముఖ్యమైన ఆరోగ్య రిపోర్ట్. సాధారణంగా ఆరోగ్యకరమైన మలం గోధుమ రంగులో మృదువుగా మరియు సాసేజ్ ఆకారంలో ఉండాలి. అది మీ కాలేయం నుండి వచ్చే బైల్ అంటే పిత్తం బాగా పనిచేస్తున్నట్టు చూపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చే మార్పుల గురించి భయపడవద్దు. నిన్న పాలకూర తిన్నారా? ఆకుపచ్చ మలం సాధారణం. క్యారెట్స్ లేదా చిలకడ దుంపలు తిన్నట్టయితే నారింజ రంగులో ఉంటుంది. అదే బీట్రూట్ కానీ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ కానీ తిన్నట్టయితే రెడ్ కలర్లో ఉంటుంది. కానీ ఎప్పుడు ఆందోళన చెందాలంటే మట్టి రంగు లేదా లేత రంగు మలం అంటే కాలేయం లేదా గాల్ బ్లాడర్ పిత్తాశయం సమస్యలు కావచ్చు. పసుపు రంగులో జిడ్డుగా ఉండి తేలే మలమైనట్టయితే అది జీర్ణక్రియ లేకపోవటం, బహుశా సీలియాక్ వ్యాధి కానీ కాలేయ సమస్యలు కూడా కావచ్చు. నలుపు తారు లాంటి మలం లేదా ఎప్పటికప్పుడు ఎర్రగా ఉండటం అది అంతర్గత రక్తస్రావం కావచ్చు. ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో క్యాన్సర్ని సూచించవచ్చు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. గట్టిగా రాళ్ళలాగా ఉన్నట్టయితే మీరు డిహైడ్రేట్ అయి ఉండటం లేదా ఫైబర్ తక్కువగా తీసుకోవడం అని అర్థం. వదులుగా నీళ్ళలాగా ఉంటే ఇన్ఫెక్షన్ లేదా ఆహార ఎలర్జీ కావచ్చు. ఒక్కసారి వింత మలం వచ్చినందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అసాధారణ రంగులు, ఆకృతులు లేదా ప్యాటర్న్స్ కొన్ని రోజుల కంటే ఎక్కువ కొనసాగితే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి.